ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్కి మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఈ వీడియోని బేస్ చేసుకొని మీరు ఎటువంటి ఎంట్రీస్ తీసుకోవద్దు. హలో అండి, వెల్కమ్ టు ట్రేడింగ్ స్కూల్ తెలుగు. మనమైతే నేను మార్కెట్ అనాలిసిస్ చేశాను కదా, ఈ వీడియోలో అయితే అనాలిసిస్ చేసామండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి వీడియో చెక్ చేసి ఈ వీడియోలోకి వచ్చారనుకోండి మీకు క్లారిటీ అయితే వస్తుంది. అలానే ఈ వీడియోలో గ్యాప్ డౌన్ అయితే అప్ సైడ్ వచ్చి ఎందుకు మార్కెట్ ఫాల్ అయ్యింది అనే సైకాలజీ చెప్పడం జరిగింది. దాంతోపాటు హై పాయింట్స్లోకి వచ్చినప్పుడు ఎలా మనం సెల్ చేయొచ్చు, సెల్ మైండ్ సెట్ ఉన్నప్పుడు ఎలా దాన్ని అర్థం చేసుకోవచ్చు అనేది కూడా చెప్పడం జరిగింది. వీడియో అయితే చూడండి, ఖచ్చితంగా యూజ్ అయిద్దండి. ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే చూడండి. అలానే వీడియోలో లాస్ట్లో ఒక క్వశ్చన్ అయితే అడుగుతాండి. మన వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం కామెంట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మార్కెట్లో మనం ఎన్ని నేర్చుకున్నాం అది ఇంపార్టెంట్ కాదు, నేర్చుకున్న దాంట్లో మనం ఎంత ప్రో అన్నది ఇంపార్టెంట్. ఒక క్వశ్చన్ మేము అడిగినప్పుడు దాన్ని మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తారు చూసారా, అప్పుడు మీకు వచ్చే థాట్స్ ఉంటాయి చూసారా, అదే మార్కెట్ అండర్స్టాండింగ్ అనమాట. వీడియో చూసామా ఏదో వచ్చేసింది అనుకుంటే కాదండి. ఒక ఎగ్జాంపుల్గా సపోర్ట్ రెసిస్టెన్స్ ఉందండి, మార్కెట్ ఫాల్ అయ్యి అప్ సైడ్ వెళ్ళింది అంటే ఇక్కడ సపోర్ట్ గీస్తాం, అది కాదు కదా. దాని వెనక జరిగే సైకాలజీ కావాలి, సపోర్ట్ రెసిస్టెన్స్ అడ్వాన్స్ లెవెల్ ఎలా డ్రా చేస్తున్నాం అని కూడా చెప్పడం జరిగింది. ఎవరైనా చూడడం వాళ్ళు ఉంటే అది కూడా చెక్ చేయండి. సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది చాలా సింపుల్ టాపిక్. మార్కెట్ ఫాల్ అప్ సైడ్ వెళ్ళిందే లైన్ చేస్తాం, కానీ అది కాదు. సపోర్ట్ రెసిస్టెన్స్ అంటే లైన్ గీయటం కాదు, దాని వెనక జరిగేది చాలా ఉంటుంది. అవన్నీ కూడా రావాలన్నమాట. అదంతా ఎలా వస్తుంది, అడ్వాన్స్ అయినప్పుడే వస్తుంది మనకి. ఇది తెలుసుకోవడం సింపుల్ అండి, కానీ దాంట్లో ప్రో అవ్వడం కష్టం. ప్రో అవ్వాలన్నమాట ప్రతి దాంట్లో, అప్పుడే మనం దాంట్లో ముందుకు వెళ్ళగలం. ఓకే, అలానే నేను ఆల్గో ట్రేడింగ్ గురించి వీడియో అయితే చేసామండి. కాకపోతే ఏం జరిగిందంటే అది మా థాట్స్కి ఏమవుతుందంటే అడ్వాన్స్ లెవెల్ కనిపిస్తుందండి. అది వీడియో చేసాం, కానీ ఆ థాట్స్ ఎలా ఉన్నాయంటే అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళిపోయింది వీడియో అయితే. దాన్ని కొంచెం బేసిక్ పార్ట్స్లోకి తీసుకొచ్చి మన వాళ్ళకి ఈజీగా కన్వే అయ్యేటట్టు వీడియో అయితే రెడీ చేస్తున్నాం. కొంచెం టైం పట్టచ్చు, 1-2 డేస్లో అయితే మీకు డెలివరీ చేస్తాం. ఓకే, మన అనాలిసిస్ సైడ్ అయితే పోదామండి. ఓకే, మనం నేనేం చెప్పుకున్నాం, మార్కెట్ ఫాల్ అయితే వచ్చింది, ఇక్కడ స్లో అయిందని చెప్పుకున్నాం అండి. అంటే ఏం చెప్పుకున్నాం, స్లో అయిందంటే అర్థం ఏంటి, సెల్లర్స్ లేరు అని చెప్పుకున్నాం. మనకేం కావాలి, సెల్లర్స్ లేరు అని మనకు తెలిసింది ఇప్పుడు. ఓకేనా, ప్రైస్ ప్రకారం సెల్లర్స్ లేరు అని మనకు అర్థమైంది. నెక్స్ట్ మనకి ఏం కావాలి, బయ్యర్ కావాలి. బయ్యర్ వచ్చాడని మనకు తెలియాలి. మనకి ఎలా తెలుస్తుంది అది కూడా చెప్పాను. మార్కెట్ న్యూట్రల్ ఓపెన్ అయినా లైట్ గ్యాప్ అప్ అయినా మార్కెట్ ఫాల్ అయ్యి ఒక మంచి గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయింది అనుకోండి, మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది అని చెప్పుకున్నాం. ఎక్కడ వరకు ఛాన్స్ ఉంది, ఈ జోన్ వరకు మనకి అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంది. ఈ హైలో మనకి సెల్ ఎంట్రీ దొరికితే సెల్ చేసుకోవచ్చు అనుకున్నాం. ఓకేనా. ఓకే, మార్కెట్లో మరి ఏం జరిగింది, ఇదిగోండి మార్కెట్ లైట్ గ్యాప్ అప్ అయింది, ఫాల్ అయిందా. కరెక్ట్ చూడండి, మన క్లోజింగ్ జోన్ ఉంది కదా, ఈ క్లోజింగ్ జోన్లో చూడండి కరెక్ట్గా మంచి గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయింది. ఓకేనా, ఇక్కడ మనకి బయర్స్ వచ్చారని అర్థమైంది, సెల్లర్స్ లేరని ఇక్కడ తెలిసింది, బయర్స్ ఎంటర్ అయ్యారని ఇక్కడ అర్థమైంది. మీకు క్లియర్ కదా, సెల్లర్ లేడు బయర్ వచ్చాడు, మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది అనమాట. ఆ మైండ్ సెట్ రావాలి ప్రతి ఒక్కరికి. అంతేగాని ఏదో ఒక లైన్ డ్రా చేసి లైన్ బ్రేక్ అయిందని, హై క్రాస్ అయిందని, అదంతా కూడా ఎంట్రీ సెటప్ అండి, కాదనట్లేదు. కానీ ఈ సైకాలజీ ప్రతి ఒక్కరికి వస్తేనే ఆ సెటప్స్ అనేవి వర్క్ అవుతాయి. ఓకేనా, ఇప్పుడు ఒక కన్సల్టేషన్ ఉంది, బ్రేక్ అయిందని ఎంట్రీ తీసుకుంటాం, ఓకే అది సెటప్ ప్రకారం ఎంట్రీ, కాదనట్లేదు. కానీ సెల్లర్ లేడు బయర్ వచ్చాడు, బయర్ లేడు సెల్లర్ వచ్చాడు అని ఆ సైకాలజీ మీకు అర్థమైనప్పుడే మీ ఎంట్రీ సెటప్స్ అనేవి, అంటే మార్కెట్ డైనమిక్ అని చాలాసార్లు చెప్పుకున్నాం కదా, మరి డైనమిక్ అయినప్పుడు మార్కెట్ మారిపోతూ ఉంటుంది. అండర్స్టాండింగ్ వస్తేనే కదా మీ సెటప్ వర్క్ అయిద్దా లేదా అనే క్లారిటీ మీకు వస్తుంది. ఓకేనా, ప్రతి ఒక్కరు సెటప్స్ ఇవన్నీ కాదండి, ఫస్ట్ మార్కెట్లో జరుగుతున్న సైకాలజీ మనకు అర్థమవుతుందా లేదా అనేది చూసుకోండి, దాన్ని బిల్డ్ చేసుకోండి. దాన్ని బిల్డ్ చేసుకోవడానికి ట్రై చేశారనుకోండి, ఇవన్నీ చాలా సింపుల్ అండి. సెటప్స్ ఇవన్నీ చాలా ఈజీగానే వస్తాయి. ఓకే, ఇక్కడ ఒక మంచి బై ఎంట్రీ వచ్చింది అనుకుందాం, ఇక్కడ పెద్ద క్యాండిల్ వచ్చిందండి మనకి, ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు, మన రిస్క్ రివార్డ్ ఇక్కడ మ్యాచ్ అవ్వదు అనమాట. ఇంత పెద్ద క్యాండిల్ వచ్చినప్పుడు రిస్క్ రివార్డ్ ఎలా మ్యాచ్ అయితే మ్యాచ్ అవ్వదు, పాసిబిలిటీ తక్కువ ఉంది కదా, అందుకని వెయిట్ చేసాం. అప్ సైడ్ వెళ్ళి లో వచ్చింది, అప్ ట్రెండ్ ప్రకారం ఏంటి చెప్పండి, హై వెళ్ళి లో వచ్చి హై వెళ్ళాలి కదా. ఇప్పుడు లో అవుతుంది, లో పాయింట్ మనం ఫైండ్ అవుట్ చేయగలిగాం అనుకోండి, ఎంట్రీ తీసుకోగలం కదా, అలా అనమాట. ఓకే, ఇప్పుడు మార్కెట్ అప్ సైడ్ వెళ్ళొచ్చు అని మనకు అర్థమైంది కదా, అంటే మార్కెట్ అప్ సైడ్ వెళ్ళిద్దని మనకు తెలిసింది. ఏ పాయింట్ నుంచి వెళ్ళిద్ది అనేది తెలుసుకోవాలి మనం. ఓకేనా, ఇప్పుడు మార్కెట్ మన లైట్ గ్యాప్ అప్ అయితే అప్ సైడ్ వెళ్ళొచ్చు అనుకున్నాం, లో అయింది. ఇప్పుడు ఎక్కడి నుంచి వెళ్ళొచ్చు, ఈ లో బ్రేక్ అవునంత వరకు ఎక్కడి నుంచి వెళ్ళొచ్చు మనకి ఎలా తెలిసింది, ఇక్కడ క్యాండిల్ స్టిక్స్ వాడతామండి. ఓకేనా, ఫస్ట్ మార్కెట్ పెరిగిద్దని మనకు అర్థమైంది. ఇప్పుడు ఏం కావాలి మనకి, ఎక్కడి నుంచి వెళ్ళిద్ది అనేది కావాలి. ఓకే, నేను చెప్పే కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు, కానీ కొంచెం ఇంట్రెస్ట్ పెట్టారనుకోండి మీకు ఈజీగా అర్థమైద్దండి. పాయింట్స్ అర్థం చేసుకోండి. ఓకేనా, పాయింట్స్ అని సైకాలజీ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు నేను చెప్పే కొద్దిగా జాగ్రత్తగానండి. మార్కెట్ పెరిగిద్దని మనకు తెలిసింది, ఓకేనా, పెరిగిద్దని ఇక్కడ మనకు అర్థమైంది. ఈ క్యాండిల్లో ఇక్కడ మన రిస్క్ రివార్డ్ మ్యాచ్ వల్ల మన ఎంట్రీ తీసుకోలేదు. మనం నెక్స్ట్ ఏం చేయాలి, అప్ సైడ్ వెళ్ళి ఫాల్ అయింది అంటే మార్కెట్ పెరగొచ్చు అనేది మనకు అర్థమైంది కదా.
ఎక్కడి నుంచి పెరగవచ్చు, ఎక్కడి నుంచి పెరగవచ్చు అని తెలుసుకోవడానికి మనం క్యాండిల్స్ వాడతాం. అంతేకాని క్యాండిల్స్ చూసి మార్కెట్ వెళ్ళిద్ది అనుకోకూడదు. అర్థమైందా? క్యాండిల్స్ని బట్టి మార్కెట్ మూవ్ అవ్వదు. మూవ్ అయినాకే క్యాండిల్స్ ఫామ్ అవుతుంది. అంటే ప్రైస్ని బట్టి క్యాండిల్ ఫామ్ అవుతుంది, కానీ క్యాండిల్ వచ్చింది కదా మార్కెట్ వెళ్ళదు, మార్కెట్ ఫాలో అవ్వదు. ఓకేనా? సైకాలజీ అర్థం చేసుకోండి. మార్కెట్ పెరిగిద్ది అని తెలిసింది. ఎక్కడి నుంచి పెరిగిద్ది? ఇదిగోండి అప్ సైడ్ వెళ్ళి లో వచ్చింది. ఇక్కడ గమనించండి, పెద్ద రెడ్ కొంచెం స్లో అయింది. ఇప్పుడు చూడండి ఒక చిన్న హ్యామర్ ఫామ్ అయింది. ఇక్కడ సెల్లింగ్ స్లో అయిందని అర్థమైంది కదా. ఈ లో కంటే ముందే ఉంది. మళ్ళీ ఇక్కడ సెల్లర్ తగ్గారని మనకు అర్థమైంది. ఇప్పుడు ఏం కావాలి మనకి? బయ్యర్ రావాలి. బయ్యర్ వచ్చాడని తెలియాలి. ఇదిగోండి ఒక మంచి గ్రీన్ క్యాండిల్ క్లోజ్. ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటే దీని కింద మనం స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ఓకేనా? ఓకే, ఈ సైకాలజీని మనం ఎంట్రీలు తీసుకోవడానికి వాడతాం. క్యాండిల్ స్టిక్స్ని ఎంట్రీ తీసుకొని స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలనేది అర్థం చేసుకుంటాం. సైకాలజీ వేరు, క్యాండిల్ స్టిక్స్ అర్థం చేసుకునే విధానం వేరండి. ఓకే, ఇప్పుడు మార్కెట్ ఎక్కడి నుంచి పెరిగింది. దీంట్లో టైప్స్ ఉంటారు. మళ్ళీ సింపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు ఈక్విటీలో చేశారనుకోండి, కరెక్ట్గా ఇక్కడ ఎంట్రీ ఉంటుంది, ఇక్కడ స్టాప్ లాస్ ఉంటుంది. అదే మీరు ఆప్షన్స్లోకి వచ్చారనుకోండి, కథ వేరే ఉంటుంది. మళ్ళీ దీంట్లో ఆప్షన్ బయర్స్ ఉంటారు, ఆప్షన్ సెల్లర్స్ ఉంటారు. ఓకేనా? ఆప్షన్ బై చేసే వాళ్ళేమో కాల్స్ బై చేయాల్సి ఉంటుంది, ఆప్షన్ సెల్లర్స్ ఏమో పుట్స్ సెల్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ దీంట్లో ఫ్యూచర్స్ ఉంటాయి. ఈ ఫ్యూచర్స్లో ఫ్యూచర్స్ బై చేయొచ్చు, సెల్ చేయొచ్చు. అలా మనం దేంట్లో ఉన్నాం, సైకాలజీ ఒకటే. దేంట్లో అయినా ట్రేడ్ తీసుకునేది ఉంటుంది కదా, అది డిఫరెంట్గా ఉండొచ్చు. అంటే ఈక్విటీలో తీసుకోవచ్చు, ఆప్షన్స్లో తీసుకోవచ్చు, ఫ్యూచర్స్లో తీసుకోవచ్చు అనమాట. లేదా ఆప్షన్స్లో బయర్స్ అవ్వచ్చు, సెల్లర్స్ అవ్వచ్చు. మన రిస్క్ రివార్డ్ని, మనీ మేనేజ్మెంట్ని ఇక్కడ డివైడ్ చేసుకుంటాం అనమాట, సింపుల్గా చెప్పాలంటే. ఇక్కడ గమనిస్తే చూడండి, మార్కెట్ బయర్స్ అగ్రెసివ్గా ఉన్నారు, సెల్లర్స్ కూడా అగ్రెసివ్గా ఉన్నారు. మార్కెట్ అప్ సైడ్ వచ్చింది. ఇక్కడ ఏం జరగాలి? మార్కెట్ ఒక చిన్న కన్సల్టేషన్ బ్రేక్ అవ్వాలి. కానీ ఏం జరిగింది? బయర్స్ వస్తున్నారు, సెల్లర్స్ వస్తున్నారు, బయర్స్ సెల్లర్స్ ఒక చిన్న ఫైట్ టైప్ అయిపోయింది. కాకపోతే అది రేంజ్లో ఉందా? రేంజ్లో లేదండి, ఒక డౌన్లా వస్తుంది. ఇదంతా కూడా కొంచెం అడ్వాన్స్ టాపిక్ అండి. దీంట్లో మనం ఎలా అవాయిడ్ చేయొచ్చు, సెల్లింగ్ ఎంట్రీలు ఎలా తీసుకోవచ్చు, బయింగ్ ఎంట్రీని ఎలా తీసుకోవచ్చు, నెక్స్ట్ మూవ్ ఎలా ఉండొచ్చు అనేది కూడా అంత అడ్వాన్స్ టాపిక్. ఇప్పుడు ఈ వీడియోలో అదంతా చెప్పేసి అనుకోండి, మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు ఖచ్చితంగా. అన్ని పాయింట్స్ ఒకేసారి మనం తీసుకోలేం కదా, మన మైండ్ తీసుకోలేదు కదా, అది స్లోగానే రావాలి. అందుకని ఎవరైతే నేర్చుకుంటున్నారో వాళ్ళు స్లోగానే బిల్డ్ చేసుకుంటారు. అంటే ఇప్పుడు చెప్పిన దాన్ని, వాళ్ళు జరిగిన సైకాలజీని ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేశాకనే మార్కెట్లో వర్కౌట్ స్టార్ట్ అయ్యింది. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చెప్తా అండి, నేను ఎలా అర్థం చేసుకుంటా ఇక్కడ ప్రైస్ పాయింట్లో అనేది చెప్తా. చూడండి, ఇక్కడ చూడండి, మార్కెట్లో అగ్రెసివ్ బయింగ్ ఉందా, సెల్లింగ్ కూడా అగ్రెసివ్గా ఉందండి. ఇప్పుడు బయర్స్ సెల్లర్స్ ఇద్దరు అగ్రెసివ్గా ఉన్నారు కాబట్టి మార్కెట్లో ఏం జరిగిందంటే ఒక చిన్న ఫైట్ జరుగుతూ ఉంటుందండి. హై లో పైన, లో పైన ఒక ఫైట్ అనేది జరుగుతూ ఉంటుంది. ఖచ్చితంగా ఒక కన్సాలిడేషన్ వస్తూ ఉంటుంది అనమాట. ఈ కన్సాలిడేషన్లో నుంచి మార్కెట్ ముందే బయటకు వచ్చింది మనం ఎలా తెలిసిద్ది అంటే, ముందే మార్కెట్ బయటకు వస్తుంది అనేది మనకి ఎలా అర్థమైంది అంటే, ఇక్కడ వచ్చే మూమెంట్లను అర్థం చేసుకోవాల్సి ఉంటుందండి. అంటే ఇక్కడ వచ్చిన బయింగ్ సెల్లింగ్ ఉంది సరే, ఈ మూమెంట్లను అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఫస్ట్ చూడండి, ఇక్కడ మార్కెట్ చూడండి, బయింగ్ లైట్గా ఉంది, సెల్లింగ్ కూడా వస్తుంది. ఇక్కడ అంటే ప్రైస్ ఆగింది. ఇక్కడ చూడండి, మంచి క్యాండిల్ క్లోజ్ అవ్వకుండా విక్కులు ఫామ్ అయినాయి. ఇక్కడ చూడండి, ఒక మంచి రెడ్ క్యాండిల్ పడితే మనం సెల్ చేసేవాళ్ళం, మార్కెట్ స్లోగా డౌన్ వచ్చేది. కానీ చిన్న విక్కులు, మళ్ళీ మంచి గ్రీన్ క్యాండిల్ అలా జరుగుతుంది కదా. ఓకే, ఇక్కడ అవాయిడ్ చేసాం మనం. ఇక్కడ గమనించండి, మార్కెట్ అప్ సైడ్ వచ్చిందా, ఇక్కడ ఒక సెల్ ఎంట్రీ వచ్చిందండి. క్యాండిల్ క్లోజ్ అయింది, ఒక మంచి రెడ్ క్యాండిల్ క్లోజ్ అయింది. దాంతోపాటే మనకి ఇక్కడ ఏం జరిగింది, బయర్స్ అయితే వీక్ అయ్యారండి, కొంచెం స్లో ఉంది. క్యాండిల్స్ స్లోగా అప్ సైడ్ వెళ్ళడానికి ట్రై చేస్తున్నాయి. ఆల్రెడీ ఇది హై కదా, ఇక్కడ ఆ హై దగ్గరలోనే ఉంది కాబట్టి ఇక్కడ మనం సెల్ ఎంట్రీ తీసుకున్నాం అనుకోండి, మార్కెట్ అక్కడి నుంచి ఫాల్ అయింది. ఓకే, ఫాల్ అయింది అంటే వెళ్ళిపోయిందా? వెళ్ళదండి, మార్కెట్ ఎప్పుడు అలా వెళ్ళదు. మనం ఎంట్రీ తీసుకున్నాక మన రిస్క్ రివార్డ్ మ్యాచ్ అవుతుందా లేదా, అంతే. ఇంకా మ్యాచ్ అవ్వలేదా స్టాప్ లాస్ హిట్ అయ్యింది. ఓకే, ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ గమనించండి, మార్కెట్ చూసారా అగ్రెసివ్ ఫాల్ అయ్యి మళ్ళీ వెంటనే అగ్రెసివ్ అయిపోయారు. ఈసారి హైలోకి వచ్చింది. ఇక్కడ గమనించండి ఏం జరిగిందో, ఒక చిన్న రేంజ్ వేసింది. మళ్ళీ ఇక్కడ రేంజ్ చేసి ఒక మంచి రెడ్ క్యాండిల్ క్లోజ్ అయింది. అక్కడ నుంచి మార్కెట్ ఫాల్ అయింది. మళ్ళీ వెంటనే ఒక మంచి గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయింది. ఇప్పుడు హైలో సెల్లింగ్ రావచ్చు అనేది మన వ్యూ. ఓకేనా? కన్ఫ్యూజ్ అవ్వచ్చు, కొంచెం అర్థం చేసుకోండి. ఎక్కువ చెప్పట్లేదు, ఒక చిన్న పాయింట్ చెప్తున్నా. అంటే నేను ఎలా అక్కడ ఉంటా, ఎలా అర్థం చేసుకుంటా అనే పాయింట్ చెప్తున్నా. ఇప్పుడు ప్రైస్ ఏం జరిగింది, మార్కెట్ అప్ సైడ్ వచ్చింది, చిన్న ఫైట్ జరిగింది. ఇక్కడ సెల్లింగ్ వచ్చింది అనమాట, ఇక్కడ ఫాల్ అయింది. ఓకే, ఫాల్ అయింది. ఇంతవరకు మనం ఫాల్ సైడ్ ఆలోచించాం. అంటే హైలో సెల్లింగ్ వచ్చింది తీసుకున్నాం అనుకుంటే ఫాల్ అయింది. ఇప్పుడు ఈ ఫాల్, ఇది లో బ్రేక్ అవ్వాలి కదా మార్కెట్లో, అంటే మళ్ళీ వెంటనే ఒక గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయింది. ఇప్పుడు ఇది ఏంటి చెప్పండి, అప్ సైడ్ వచ్చి లో అప్ సైడ్ వస్తుంది. ఇది ఒక అప్ ట్రెండే కదా. ఈ లో బ్రేక్ అవ్వలేదు, ఈ లో బ్రేక్ అయ్యాక గ్రీన్ క్యాండిల్ వచ్చింది అనుకోండి, హైలోకి వచ్చాక సెల్ చేసేవాళ్ళం మళ్ళీ మనం.
కానీ మనం ఏం చేస్తాం, ఇక్కడ లో బ్రేక్ అవ్వకుండానే మళ్ళీ మంచి గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయింది. దాంతోపాటే ఇక్కడ చూడండి సెల్లింగ్ ఫాస్ట్ అయ్యి తర్వాత స్లో అయ్యి, ఫస్ట్ 2 క్యాండిల్స్లో ఫాస్ట్గా ఉంది, తర్వాత చూడండి స్లో అయిపోయింది క్యాండిల్స్. అంటే బయింగ్ ప్రెజర్ చూపించారు, దానికి కన్ఫర్మేషన్ ఒక మంచి గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయింది. అక్కడి నుంచి చూడండి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి ట్రై చేసింది. అర్థం కాలేదంటే ఏం కాదు, అవాయిడ్ చేయండి, నేను దాని తర్వాత డీటెయిల్గా చెప్పడానికి ట్రై చేస్తాను. మార్కెట్ రన్నింగ్ మార్కెట్లో నేను ఎలా ఆలోచించా అనేది చెప్తున్నా. ఇప్పుడు ఒక పాయింట్ మనం ఆలోచించాం అనుకోండి, హై జోన్లో మనకు సెల్లింగ్ రావచ్చు అనేది మన అనాలిసిస్ కదా. ఇక్కడ చూడండి సెల్లింగ్ ఎంట్రీలు వస్తున్నాయి, ఇది కూడా మార్కెట్ అప్ సైడ్ వచ్చి కన్సాలిడేషన్ బ్రేక్ అయింది కదా, ఇక్కడ బ్రేక్ ఇక్కడే వచ్చింది మనకి నిజానికి ఎంట్రీ, ఇక్కడే ఎంట్రీ వచ్చింది, మార్కెట్ ఫాల్ అయింది, మంచి క్యాండిల్ క్లోజ్ అయింది. కానీ మళ్ళీ చూడండి సెల్లర్స్ వస్తున్నారు, కానీ వెంటనే బయర్స్ కూడా యాక్టివ్ అవుతున్నారు. మనకు అర్థమైంది ఏంటి, ఈసారి ఇక్కడ మనకి ఇంతవరకు అర్థం చేసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ మూవ్ ఈ లో బ్రేక్ అయిందని కూడా అప్పుడే ఫాల్ అయ్యింది మార్కెట్, లేదనుకోండి మంచి గ్రీన్ క్యాండిల్ అప్ సైడ్ వెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఓకే, ఇంకా మనం చెప్పుకోవడానికి అయితే ఏం లేదండి, క్లియర్గా ఉంది కదా, మనం అనుకున్నట్టే జరిగింది ఇక్కడ వరకు అయితే. ఓకే, మనం అనుకున్నట్టు ఇక్కడ వరకు జరిగింది, సెల్లింగ్ ఇక్కడ వచ్చింది, కానీ ఇది మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకేనా, ఇది ఎక్స్పెక్ట్ చేయలేదంటే ఇక్కడ జరిగిందని ఎక్స్పెక్ట్ చేస్తేనే ఇది అర్థమైంది, నాకు తెలియదు కదా ఇది ఇట్లా జరిగిద్దని నిన్నే, అలా అనమాట. దాంతో కూడా కొంచెం ప్రాక్టీస్ ద్వారానే వస్తుందండి, ప్రాక్టీస్ చేస్తుంటే మీకే అర్థమైంది. ఓకే, మనం రేపు అనాలిసిస్ పోదామా. మనం ఏం చేస్తాం, డైలీలో చెక్ చేస్తాం కదా, డైలీలో చెక్ చేద్దాం. ఓకే, మనకి డైలీ క్యాండిల్లో చూడండి మార్కెట్ అప్ సైడ్ వచ్చి లో అయి ఒక మంచి గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయింది మళ్ళీ. ఓకేనా, దాంతోపాటే ఇక్కడ గమనించండి, ఈ విక్ని గమనించండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వాళ్ళు జరిగింది దాన్ని బట్టి మనకు మార్కెట్ మూవ్ అవుతుంది. ఇది అర్థం చేసుకోవాలి, ఇది అర్థం చేసుకోవాలి, ఇక్కడ ఏం జరుగుతుందని కూడా అర్థం చేసుకోవాలి. ఓకేనా, అందుకే మార్కెట్లో చాలా మంది లాస్ అయ్యేది. ఇవన్నీ చూడరు, ఇవన్నీ వాళ్ళకి తెలియదు, జస్ట్ వస్తారు గ్రీన్ బయటగా మార్కెట్ వెళ్ళిపోయింది అలా అనుకున్నారు అనుకోండి, ఖచ్చితంగా రాంగ్ అవుతాం. జస్ట్ ఒక్క క్యాండిల్తోనే మార్కెట్ అర్థమైద్దా, కాదు. ఇక్కడ జరిగిన సినారీ అంతా కూడా మనం అర్థం చేసుకోవాలి, ఏం జరుగుతుంది మార్కెట్లో సైకాలజీ అనేది అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ గమనిస్తే చూడండి మార్కెట్ ఒక చిన్న కన్సల్టేషన్ లాగా ఫాల్ అయింది కదా, ఇక్కడ మనకి వాల్యూమ్ కూడా బిల్డ్ అయిందండి ఈ జోన్లో పోయినసారి. అదే జోన్లో మళ్ళీ ప్రైస్ వచ్చింది, ఆగింది, దాంతోపాటు చిన్న వాల్యూమ్స్ కూడా బిల్డ్ అయ్యింది, కొంచెం బెటర్ వాల్యూమ్స్ బిల్డ్ అయింది. దాంతోపాటే ఈ విక్ ఉంది, అంటే బయింగ్ ప్రెజర్ కనిపించింది, నిన్న ఫాల్ అయింది, ఇవాళ మంచి గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయింది, విత్ ఫైట్ కూడా జరిగింది దాంట్లో. అందుకని మనం ఎలా అర్థం చేసుకుంటాం అంటే మార్కెట్ లైట్ గ్యాప్ అప్ అయినా హై గ్యాప్ అయినా అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉందన్నమాట. కొంచెం ఫైట్ జరిగినా అప్ సైడ్ వెళ్ళొచ్చు. చూద్దాం, 5 మినిట్స్లో చెప్తాం మీకు క్లియర్గా, దాంట్లో అర్థం చేసుకోండి. ఓకే, మళ్ళీ మనం 5 మినిట్స్ చాట్లోకి వచ్చా. ఇవాళ జరిగిందని మనం కొంచెం అర్థం చేసుకుందాం. ఇక్కడ గమనించండి మార్కెట్ ఫాల్ అయితే వచ్చి స్లో అయ్యి అప్ సైడ్ వెళ్ళి మళ్ళీ ఫైట్ జరిగింది అనమాట. అంటే ఇక్కడ ఫైట్ జరిగిందంటే దీన్ని ఎలా అర్థం చేసుకుంటున్నాం, మార్కెట్ ఫాలో అవ్వాలనుకుంటే అసలు ఇంత జోన్ చేయదు కదా, ఫాలో అవ్వాలి ఖచ్చితంగా, మళ్ళీ హైలోకి వచ్చింది ఫాలో అవ్వాలి. కాబట్టి మనం ఏం ఆలోచిస్తున్నాం అంటే మార్కెట్ ఇక్కడ నుంచి లైట్గా అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది, ఇక్కడ వరకే ఉందండి ఛాన్స్, 23,500 ఉంది కదా, ఈ జోన్ వరకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అలానే ఇక్కడ గమనిస్తే ఈ జోన్లో కూడా అగ్రెసివ్గా సెల్లింగ్ వచ్చింది కాబట్టి మధ్యలో కూడా రిజెక్ట్ అయ్యే పాసిబిలిటీ ఉంది. క్యాండిల్ సెల్ఫ్తో ఎక్కడి నుంచి ఫాలో అవచ్చు అనేది అర్థం చేసుకుంటాం. ఓకే, ఇక్కడ గమనిస్తే మనకి మార్కెట్ హై వచ్చి ఒక రేంజ్ చేసింది కదా, ఈ జోన్ లా చేసింది కదా, లైట్గా అప్ సైడ్ వచ్చింది. కాబట్టి మనం ఎలా చూస్తున్నాం అంటే సెల్లర్స్ ఎవరైతే సెల్ చేశారో ఇక్కడ సెల్ చేయాలని ఈ జోన్లో సెల్ చేయాలనుకున్నారు కదా, సెల్ చేయాలనుకున్న వాళ్ళందరినీ బై చేశారు అన్నట్లుగా చూస్తున్నాం. ఓకేనా, వ్యూ క్యాండిల్స్ చూడొద్దు, ఇక్కడ వ్యూ చూడండి. ఇక్కడ ఫాలో అవ్వాలనుకున్న మార్కెట్ ఇక్కడ సెల్లర్స్ వచ్చారనమాట, అంటే ఫాల్ అయ్యి అప్ సైడ్ వచ్చి ఫాలో అవ్వాలి. ఎవరైతే సెల్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరినీ బయర్స్ బై చేశారనుకోవచ్చా, అనుకోవచ్చు అండి. అందుకే ఒక చిన్న ఫైట్ జరిగింది అనుకోవచ్చు. మనం అలా కూడా చూడొచ్చు. వాల్యూమ్ హెల్ప్ తీసుకున్నాం అనుకోండి, అర్థమైంది కదా, లైట్గా వాల్యూమ్ కూడా పెరిగింది కదా, అలా అర్థం చేసుకోవచ్చు మనం. ఓకే, ఫైట్ జరిగింది కాబట్టి మార్కెట్ వ్యూ ఏంటిది, అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంది ఇంతవరకు, ఈ రేంజ్ వరకు. ఓకే, మార్కెట్ కనుక న్యూట్రల్ ఓపెన్ అయింది అనుకోండి, ఈ జోన్ ఉంది కదా, ఈ జోన్లో ఓపెన్ అయింది అనుకోండి, మార్కెట్ అప్ సైడ్ బ్రేక్ అయితే మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉందండి, అంటే కొంచెం అప్ సైడ్ మూవ్మెంట్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. ఎక్కడ వరకు ఉంది, ఈ జోన్ వరకు ఉందండి మనకి ఛాన్స్. ఎందుకంటే మార్కెట్ ఫాల్ అవటం స్టార్ట్ అయింది ఎక్కడి నుంచి, ఇక్కడ నుంచే కదా, ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ ఫైట్ జరిగింది, అదే ప్లేస్లో మళ్ళీ ఇక్కడ ఫైట్ జరిగింది కాబట్టి సెల్లింగ్ ప్రెజర్ అయిపోయింది అనేసి మార్కెట్ చెప్తుంది కాబట్టి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ కనిపిస్తుంది మనకి. ఓకేనా, మార్కెట్ రేపు న్యూట్రల్ ఓపెన్ లో బ్రేక్ అయింది అనుకోండి, లో బ్రేక్ అయితే ఫాలో అవడానికి ఛాన్స్ ఉంది. కాకపోతే మనం ఎలా చూస్తున్నాం అంటే ఈ లో బ్రేక్ అవునంత వరకు కూడా సెల్లింగ్ అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. ఎందుకు ఇంట్రెస్ట్ చూపించలేదు, మనం ఇక్కడ ఒక చిన్న ఫైట్ జరిగింది, ఇక్కడ ఒక చిన్న ఫైట్ జరిగింది కదా, అందుకనేసి ఈ రెండు ఇంపార్టెంటే కాబట్టి ఈ జోన్ అంతా మనకి ఇంపార్టెంటే అనమాట. 23,100 ఉంది కదా, ఈ జోన్ బ్రేక్ అయితేనే మనం సెల్ సైడ్ ఆలోచిస్తున్నాం. లేదు మార్కెట్ కనుక లైట్ గ్యాప్ అప్ అయింది అనుకోండి, లైట్ గ్యాప్ అప్ అయితే మనకి కొంచెం కన్ఫర్మ్ అయినట్టే కదా, మార్కెట్ అప్ సైడ్ వెళ్ళొచ్చు అనే పాసిబిలిటీ ఉన్నట్టే కదా. మార్కెట్ లైట్ గ్యాప్ అప్ అవ్వాలి, మార్కెట్ లైట్ ఫాల్ అయిద్దండి, ఎందుకంటే వీళ్ళు ఉన్నారు కదా, ఇక్కడ సెల్లింగ్ ఉంది కదా, లైట్కి ఫాల్ అయ్యిద్ది.
జోన్ ఉంది కదా, ఈ జోన్ దగ్గర మనకు బైక్ వచ్చి ఛాన్స్ ఉంది అనమాట. ఈ జోన్లో మనం బై సైడ్ ప్లాన్ చేసుకుందాం. ఓకేనా? లేదు మార్కెట్కి హై గ్యాప్ అప్ అయింది అనుకోండి, హై గ్యాప్ అప్ అయితే మనకు కన్ఫర్మ్ అయిపోయినట్టే. ఈ సెల్లింగ్ ఏదైతే ప్రెజర్ ఉందో అదంతా క్లియర్ అయినట్టే. కాబట్టి లోకి వస్తున్నప్పుడు బై సైడ్ ప్లాన్ చేద్దాం. ఇక్కడ కూడా మనం దొరికితే బై సైడ్ ప్లాన్ చేసుకుందాం. లేదు మార్కెట్ కనుక లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సరే మనం ఈ జోన్ ఇంపార్టెంట్గా చూస్తున్నాం కాబట్టి, ఇదంతా కూడా ఇంపార్టెంట్గా చూస్తున్నాం కాబట్టి మనం ఈ జోన్ బ్రేక్ అవనంత వరకు కూడా బై సైడ్ ఆలోచిస్తున్నాం. ఓకేనా? బై సైడే ప్లాన్ చేసుకుందాం. లేదు హై గ్యాప్ డౌన్ జరిగింది అనుకోండి, హై గ్యాప్ డౌన్ జరిగినా లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి లో బ్రేక్ అయితేనే మనం సెల్ సైడ్ ఆలోచిద్దాం. ఓకేనా? హై గ్యాప్ డౌన్ జరిగినా లో బ్రేక్ అయినా లోకి రానిచ్చి అప్ సైడ్ వస్తున్నప్పుడు సెల్ సైడ్ ప్లాన్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడు మనం యాక్సెస్ చేసే వీడియోలన్నీ కూడా ఇంట్రాడే కోసం అండి. ఎవరు కూడా పొజిషన్ క్యారీ చేయడానికి కాదు. పొజిషన్ క్యారీ చేయాలంటే దానికి వేరే అనాలిసిస్ ఉంటుంది. ఇది ఓన్లీ ఇంట్రాడేకి ఎలాంటి మూవ్మెంట్ రావచ్చు మార్కెట్లో అనేది మాత్రమే చెప్పడం జరుగుతుంది. స్వింగ్ ట్రేడింగ్కి, పొజిషనల్ ట్రేడింగ్కి మీ ఇష్టం వచ్చినట్టు ఓవర్ నైట్ క్యారీ చేశారనుకోండి, ఇది వర్క్ అవుతుంది. అనాలిసిస్ ఓన్లీ ఇంట్రాడే పర్పస్కి మాత్రమే వర్క్ అయ్యిద్ది. ఓకేనా? ఇదే అర్థం చేసుకోండి. ఇంట్రాడే సపరేటు, స్వింగ్ ట్రేడింగ్ సపరేటు, పొజిషనల్ ఇన్వెస్ట్మెంట్ ఇవన్నీ వేరు అండి. ఎవరి అనాలిసిస్ వాళ్ళకు ఉండాలి. ఇది ఇంట్రాడేకి సంబంధించిన అనాలిసిస్ కాబట్టి ఇంట్రాడేకి మాత్రమే వాడాలి. ఇప్పుడు ఎక్కడ ఎంట్రీ తీసుకున్నారనుకోండి, మీరు ఎక్కడైనా ఎంట్రీ తీసుకున్నారనుకోండి, ఖచ్చితంగా మార్కెట్ క్లోజ్ అయ్యే టైంలో మీరు ఆపేయాలి. ఆ ట్రేడ్ క్లోజ్ చేసేయాలి. లాస్ అయినా ప్రాఫిట్ అయినా. లాస్లో ఉందనేసి క్యారీ చేశారనుకోండి, అది ఇంకా ఎక్కువైంది లాస్. బిగినర్స్ చాలా మంది మిస్టేక్ చేస్తారండి. కాల్ బై చేస్తారు, మార్కెట్ ఫాల్ అయిందనేసి చాలా మంది కామెంట్ కూడా చేస్తూ ఉంటారు, కాల్ హోల్డింగ్లో ఉంచి అనేసి. అసలు మీరు హోల్డ్ చేయకూడదు. మీరు ఇంట్రాడే చేయాలనుకుంటారా? ఇంట్రాడేనే చేయాలి. అది ఓవర్ నైట్ రిస్క్ మనకెందుకు చేయకూడదు. ఇంట్రాడే అంటే ఏంటి అర్థం? ఓవర్ నైట్ రిస్క్ ఉండకూడదు అనే ఉద్దేశంతోనే ఇంట్రాడే చేస్తాం. మీరు పొజిషన్ క్యారీ చేయాలనుకుంటారు, ఓవర్ నైట్ కూడా క్యారీ చేయాలనుకుంటున్నారు అనుకోండి, అది ఇలా వర్క్ అవ్వదు. దానికి వేరే సిస్టమ్ ఉంటుంది. అంటే హెడ్జింగ్తో చేయాల్సి ఉంటుంది. దాన్ని ఆప్షన్స్ చేయాలనుకుంటే, లేదనుకోండి ఈక్విటీలో చేయాల్సి ఉంటుంది. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు కాల్ బై చేసి హోల్డ్ చేయటం, పుట్టు బై చేసి హోల్డ్ చేయడం చేశారనుకోండి, మార్కెట్ ఎప్పుడైనా రివర్స్ అవ్వచ్చు, దాంతోపాటు డికే వస్తుంది, అంతా కూడా మీకు లాసే అవుతారు. ఓకేనా? అలాంటివి చేయొద్దు, అలాంటివి వర్క్ అవ్వు మార్కెట్లో. ఓకే, మనకు ఓవరాల్ పిక్చర్ ఏం కనిపిస్తుంది? మార్కెట్ న్యూట్రల్ అప్ సైడ్ వచ్చినా, లైట్ గ్యాప్ పైన హై గ్యాప్ పైన మార్కెట్ అప్ సైడ్ కనిపిస్తుంది. లైట్ గ్యాప్ డౌన్ పైన ఈ జోన్ ఇంపార్టెంట్గా చూస్తున్నాం కాబట్టి మనకు బై సైడే కనిపిస్తుంది. ఓకేనా? మనకి ఈ లో బ్రేక్ అయితేనే మార్కెట్ ఫాలో అవడానికి ఛాన్స్ ఉందండి. గుర్తుపెట్టుకుని ఇది ఒకటి ఇంపార్టెంట్గా ఈ లోన్ ఇంపార్టెంట్గా చూడండి చాలు. మార్కెట్ అప్ సైడ్ వెళ్తుంది అనుకోండి, లోకి వస్తున్నప్పుడు బై సైడ్ ప్లాన్ చేసుకుందాం. ఓకేనా? ఈ లో బ్రేక్ అయితే ఎందుకు మార్కెట్ ఫాలో అవ్వచ్చు అంటే, ఇక్కడ బై చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు స్టాప్ లాస్ అని హిట్ అవుతాయండి. ఇప్పుడు బై చేశారంటే వాళ్ళందరూ సెల్ చేయాలి కదా. బ్రేక్ అయిందని సెల్ చేసే వాళ్ళు ఉంటారు, వీళ్ళు స్టాప్ లాస్ హిట్ అయిందని సెల్ చేసే వాళ్ళు ఉంటారు. ఇది ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో వాళ్ళు సెల్ చేస్తుంటారు అనమాట. భయపడతారు, వాళ్ళు ఇంకా కంగారు పడతారు. అందరూ సెల్ చేయాలని ట్రై చేస్తారు కాబట్టి బై చేసే వాళ్ళు ఉన్నారు కదా, మార్కెట్ ఫాల్ అయ్యిద్ది. ఓకేనా? ఆ ఉద్దేశంతోనే మనం ఇక్కడ సెల్లింగ్ ప్లాన్ చేస్తున్నాం. నేను ఒక సైకాలజీ పాయింట్ చెప్పా, గుర్తుంటే మీకు. 100 రూపీస్ వాటర్ బాటిల్ ఉందనుకోండి, ఒక 80 రూపీస్కి అమ్ముతున్నారు అనుకోండి ఒక బాటిల్. దాన్ని ఎక్కువ మంది బై చేసి 90 దాకా ప్రైస్ వచ్చింది, తర్వాత ఫాల్ అయింది మార్కెట్ అనేసి నిన్న వీడియోలో నేను చెప్పాను, ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు 100 రూపీస్ వాటర్ బాటిల్ 80కి ఇస్తే ఎక్కువ మంది బై చేశారంటే అర్థం ఏంటి? ఈ బాటిల్కి డిమాండ్ ఉందన్నమాట. అంటే ఈ బాటిల్కి డిమాండ్ ఉన్న ఐటమ్ ఇది. ఈ బాటిల్ అనే కాదు, ఐటమ్ అనుకోండి. ఈ ఐటమ్కి డిమాండ్ ఉంది కాబట్టి 80కి ఇస్తే ఎక్కువ మంది బై చేయడం వల్ల 90కి వెళ్ళింది. ఓకేనా? ఇంతవరకు నిన్న వీడియోలో చెప్పాను. ఎవరికైనా చూడడం వాళ్ళంటే నేను వీడియో చెక్ చేయండి. ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను నేను, అది మ్యాక్సిమం అందరూ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సైకాలజీ బిల్డ్ అయ్యింది మీకు కూడా మంచిగా. ఇప్పుడు ఒక డిమాండ్ లేని ఐటమ్ గురించి మాట్లాడదాం. బాటిలే తీసుకున్నాం. ఈ బాటిల్కి మంచి డిమాండ్ లేదు. ఇప్పుడు అమ్మే బాటిల్కి డిమాండ్ లేదు. ఇది 50 రూపాయలు అమ్ముతున్నారు. దీని ప్రైస్ వచ్చేసి 50 రూపీస్. ఇది డిమాండ్ లేక ప్రైస్ తగ్గించారు అనుకుందాం. అదే మంచి బాటిలే ప్రైస్ తగ్గించారు, 40 రూపీస్కి అమ్మడానికి ట్రై చేశారు. ఓకేనా? ఇప్పుడు 50 రూపీస్ అమ్మే బాటిల్ డైలీ ఎక్కువ మంది బై చేయట్లేదు ఆ ప్రైస్లో అనేసి 40 రూపీస్ చేశారు అనుకోండి. డిమాండ్ లేని ఐటమ్ రేట్ తగ్గించారు. ఓకే, ఇప్పుడు 50 నుంచి 40 రూపీస్కి వచ్చింది కదా. ఇప్పుడు బయ్యర్ ఒక మైండ్ సెట్ ఎలా ఉంటుంది? ఇప్పుడు సెల్లర్ తగ్గించాడు ప్రైస్, కానీ బయ్యర్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది డిమాండ్ లేని ఐటమ్కి అనేది మీరు కామెంట్ చేశారు అనుకోండి, మీకు కూడా మంచి సైకాలజీ అయితే బిల్డ్ అవుతుంది. మ్యాక్సిమం కామెంట్ చేయండి. కామెంట్ చేయకపోయినా పర్లేదు, మీరు ఆలోచించండి. ఓకేనా? ఈ వీడియోని ఎక్కడ దాకా చూసారండి? వీడియో మీకు నచ్చే ఉంటుంది, లైక్ చేయండి. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.